కానీ ఈరోజు చూడండి, ఒక విషయాన్ని నేను గమనించాలి, నేను చెప్పాలని మీ అందరితో నేను ఆశపడుతున్నానంటే, ఈ దినం వరకు బ్రతికామంటే అది దేవుని మహా కృప. కాబట్టి దావీదు అంటున్నాడు, మంచి మాట చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవా చేసిన నీ ఉపకారంలో దేనిని మర్చిపోకు. మనం ప్రతి విషయంలో కూడా మనం దేవుడికి ఏం చెల్లించాలంటే అండి, కృతజ్ఞతాస్తుతులు. నేను అప్పుడప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాను, మనకు వచ్చే రోగాలు బయట కూడా వచ్చినాయి చాలా సార్లు, అవునా కదండి? కానీ చాలా మంది రోజు క్షేమంగా లేరు. కరోనా రాలేదని అందరికీ కరోనా టచ్ చేసింది. వాళ్ళందరూ ఎందుకు ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు, మనం ఎందుకు ఈ లోకంలో ఉన్నామంటే మన గొప్ప వాళ్ళు మనకి కాదు, కానీ మన ద్వారా దేవుడికి మహిమ రావాలి. భూమి మీద ఒక వస్తువును దేవుడు పెట్టాడంటే ఆ వస్తువు ద్వారా దేవుడికి మహిమ రావాలి. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి స్తుతి కోటలు మనం పెట్టలేకపోయినా నీ హృదయంలో ఎప్పుడూ దేవునికి కృతజ్ఞత భావం అనేది ఉండాలి. పోనీ ఇద్దరు కూర్చోబెట్టినా, ముగ్గురు కూర్చోబెట్టినా, దేవునికి నీ ఇంట్లో వచ్చిన ప్రతి వస్తువును బట్టి, నీ జీవితంలో దేవుడిచ్చిన ప్రతి క్షణాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లించాలి. నేను అందుకే అంటూ ఉంటాను, ఈ రోజుకి కూడా మనం బ్రతికమంటే, ఈ రోజుకి కూడా ఒకప్పుడు పేదరికంలో ఉన్న వాళ్ళు, మనందరూ పేదరికం నుంచి వచ్చాం. రోడ్లు బాగుండేవి కాదు, తినడానికి సరైన తిండి ఉండేది కాదు, ఊరు గుడుసులు ఒక పూట ఉంటే ఒక పూట ఉండేది కాదు, ఏంటంటే పడుకుంటుంటే మంచాల మీద గిన్నెలు పెట్టుకున్నా మనందరికీ తెలిసి. ఈ రోజు ఎంత సౌఖ్యము, ఎంత కృప దేవుడు ఇచ్చాడంటే కారణము అది దేవుని యొక్క ప్రేమే. దేవునికి స్తోత్రం. కాబట్టి మొట్టమొదటిగా మనకిచ్చిన గృహాలను బట్టి కానీ, మనకిచ్చిన బిడ్డలను బట్టి కానీ, మనకిచ్చిన తల్లిదండ్రులను బట్టి కానీ, భార్యను బట్టి కానీ, భర్తను బట్టి కానీ, దేవుడిచ్చింది ఏదైనా సరే దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడి వాక్యంలో చాలా సార్లు మనం చదువుతూ ఉంటాం. ఒక్కొక్క మాట గురించి నాకు గుర్తుపెట్టినవి అని నేను చెప్తూ ఉంటాను. బాప్తిస్మ ఇచ్చి యోహాను సువార్తలు అంటూ ఉంటాడు, మీరు తీయొద్దు, నేను ముందుకెళ్ళిపోతున్నాను. పరలోకము నుండి దేవుడు ఏదైనా ఒకటే, దేవుడు అనుమతించకపోతే భూమి మీద వ్యక్తి ఒకటే పొందుకోలేడు. పరలోకం నుండి దేవుడు అనుమతించారనమాట. ఈ రోజు పరలోకము నుండి దేవుడు ఏదైనా నా బిడ్డకి ఇది అవసరమో, ఎన్నో సంవత్సరాలుగా కన్నీరు కారుస్తుంది, తన జీవితంలో వేదన పడిపోతుంది అని దేవుడు అనుమతించి పరలోకంలో ఒకటి గ్రాంటెడ్ చేస్తే, దేవుడు ఒకటి ఆశీర్వాదాన్ని కానీ, బిడ్డను కానీ, గృహాన్ని కానీ, ఒక ఉద్యోగం కానీ ఏదైనా పరలోకం నుండి దేవుడు మనకి ఇస్తే అది భూలోకంలో మనం పొందుకోగలుగుతామండి. ఆయనను బట్టి దేవుడు అనుమతి లేకుండా, దేవుడి చిత్తం లేకుండా మనం భూమి మీద ఏది పొందుకోలేదు. కాబట్టి మొట్టమొదటిగా మనం కృతజ్ఞత చెల్లించాలి. ఇక 3-4 అంశాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క అంశాన్ని కవర్ చేస్తున్నాం. రెండోది, వీళ్ళ గృహంలోకి వచ్చాక ఈ కూడుకు పెట్టుకున్నారు. వీళ్ళు చెప్పిందే మొదటి కారణం, గృహం కోసం. ఈ గృహంలో అంతమంది ఎవరో వచ్చి వెళ్తూ ఉంటారు, ఈ గృహంలో మాకు ప్రార్థన కావాలి, అందుకని ఎక్కువ మనం ప్రార్థనలే చేయించాం. రెండోది, ఒక గృహంలో శాంతి, సమాధానం, నెమ్మది ఉండాలంటే నేను చెప్పగలిగింది ఒకే ఒకటే, గృహంలో యేసయ్యకి స్థానం ఉండాలి. ఏముండాలంటే, చాలా మంది ఇంట్లోకి బయట పెడతారు, యెహోవా ఈ గృహానికి అధిపతి అంటారు, కానీ ఆ ఇంట్లో టీవీ ఏలుబడి చేస్తారు. నిజమంటారా కదా? సెల్ ఏలుబడి చేస్తారు, కోపం ఏలుబడి చేస్తుంది, అసూయ ఏలుబడి చేస్తుంది, కక్షలు ఏలుబడి చేస్తారు, గొడవలే. తింటాను కూర్చుంటే గొడవలే, ఏదైనా శుభకార్యం జరిగితే గొడవలే, ఏదైనా ఒకటి దేవుడు ఎదురమనేటప్పటికి ఏదో ఒక సమస్య. నేను చెప్తాను, దేవుడు నమ్ముకుంటే సమస్యలు రావంటే వస్తాయి, కానీ ఆ సమస్యలో దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఖచ్చితంగా మారాలంటే భువాన్ని మధురంగా చేస్తాడు. ఈ గృహం గురించి మనం ఉన్నాం కాబట్టి మగవాళ్ళైన ఆడవాళ్ళైనా చాలా జాగ్రత్తగానండి. దేవునికి సన్నిహితంగా ఒకే ఒక కుటుంబాన్ని చూపించి నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోతాం. బైబిల్ గ్రంథంలో యేసయ్యను బాగా ప్రేమించిన గృహం ఏంటో తెలుసా? మార్తా, మరియా, లాజరు కుటుంబం. యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలో కూడా ఎంతోసేపు ఉండేవాడు కాదంటండి. ఆ సమాజ మందిరంలోకి వెళ్ళేవాడు. సమాజ మందిరంలో అక్కడ బోధించడానికి వెళ్తే వాళ్ళు చేర్చుకోలేకపోయారంటే యేసయ్యను. ఏం చేయలేకపోయారంటే, ఆయన బోధిస్తుంటే, ఆయన దేవుని యొక్క మర్మాలు తండ్రి ఏది చెప్తున్నాడు అది బోధిస్తుంటే వాళ్ళు ఇమిడ్చుకోలేకపోయారు. వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు, వాళ్ళకి ధర్మశాస్త్ర ఉపదేశకుల వాళ్ళు, పరిచయుల వాళ్ళు, వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాటికి అన్ని తెలుసు. కానీ వాక్యాన్ని ఎత్తి పెడుతుంటే హృదయాల్లో పొడుచుకున్నట్టండి, ఈయన ఎలాగే ఉంటే గనక మన చేతుల్లో ఏమీ ఉండదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన మందిరానికి వచ్చేటప్పుడు ఆయన కొన్ని పరిస్థితులు చూశాడు. నా మందిరాన్ని వ్యాపారిటీలుగా మార్చడం ఏంటి, కొన్ని గద్దించాడు. గద్దించిన కోపం వచ్చేసి ఏమొచ్చేసిందంటే, వాళ్ళ కోపం వచ్చేసింది. యేసుక్రీస్తు మరొక సందర్భంలో
మీరు జీలకర్రలో దశభాగం చేస్తున్నారు, మీరు ఉప్పులో దశభాగం చేస్తున్నారు, అన్ని భాగం ఉన్నా కానీ హృదయంలో అసూయ, కక్ష, కార్పణ్యం ఉంది. విశ్వాసమే లేదు మీకు అసలు. నేను అనగానే వాళ్ళ కోపం వచ్చేసి, అవునా కదండి? వాళ్ళు కట్టడాలు బట్టి వాళ్ళు యేసయ్య దగ్గర గొప్పగా మాట్లాడుతున్నారు. కట్టడాలు బట్టి, ఇదిగో ఈ కట్టడం మీకు తెలుసా, సొలొమోను కట్టిన కట్టడాలు మీకు తెలుసా అంటే అన్నారు. ఆయన అన్నాడు, ఈ ఆలయాన్ని పడగొట్టిన 3 దినాల్లో. వాళ్ళ కోపం వచ్చేసింది. ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి కట్టిన మాకంటూ ఒక ఘనత ఏదైనా ఉందంటే, మాకంటూ ఒక గొప్పది ఏదైనా ఉందంటే వాళ్ళు దేన్ని చూసి మురిసిపోయో తెలుసా? యెరూషలేములో ఉన్న మందిరాన్ని బట్టి. ఒక మాటలు చెప్పిన మనకు కూడా ఇల్లు బట్టి గర్వం అవుతలేదా? మా ఇంట్లో టైల్స్ చూడండి ఒకసారి ఎలా ఉంది, అలమారులు చూడండి ఎలా ఉంది, డెకరేషన్ చూడండి ఎలా ఉంది. అవునే కదండి? నేను తప్పని అంటలేదు. మన ఇంటిని శుభ్రంగా పెట్టుకోవాలి, మన ఇల్లు మంచిగా కట్టుకోవాలి, మనం అంత క్షేమంగా ఉండాలి, మనం అనేక మందికి మాదిరిగా ఉండాలి. క్రైస్తవులు అంటే ఎలా ఉంటారని మత్స్యం మీద రాకూడదు. కానీ మనకి ఇచ్చిన దేవుని బట్టి గర్వం అనేది మనలోకి రాకూడదు. మాదిరి గర్వం ఉండాలండి. యేసయ్య దగ్గరే చూపించారు. అందుకే నేను యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు పెద్ద పెద్ద కట్టడాలను బట్టి మీరు ఉంటున్నారు, కానీ అక్కడ యేసయ్య లేకపోతే ఆ కట్టడాల వల్ల ఉపయోగం ఏమీ లేదు. నేను ఒకవేళ ₹1,00,00,000 మందిని కట్టచ్చు, అక్కడ దేవుడికి నేను స్థానం ఇవ్వకపోతే వృధే, ఆ మందిరం వృధే. కాబట్టి మన జీవితంలో ఒక కుటుంబంలోనికి యేసయ్య అధిపతి. నేను అలా చెప్తున్నాను, మన గృహం బయట ఎన్ని వాగ్దానాలు తగిలించుకున్నా ఆ గృహంలో యేసయ్యకి స్థానం లేకపోతే, ఆ యేసయ్య ఉంటే గృహం ఎలా ఉంటుందో ఆ ఆత్మీయ లక్షణాల గృహాల్లో లేకపోతేనండి మన గృహాల్లో శాంతి సమాధానాలు ఉండవు. అందుకని యోబు గ్రంథం అంటాడు, నీ గుడారముల నుండి దుర్మార్గతను కొట్టివేసిన ఎడల, నీ చేతిలో పాపం నుండి చూడు దాన్ని విడిచిపెట్టిన ఎడల, అప్పుడు నిర్భయముగా నిర్దోషిగా నువ్వు ఉంటావు. అప్పుడు క్షేమం నీ ఇంట్లోకి వస్తుంది, అప్పుడు ఆరోగ్యం నీ ఇంట్లోకి వస్తుంది, అప్పుడు నీ కుటుంబంలో సంతోషం అనేది నువ్వు అనుభవించగలుగుతావు అని యోబు అక్కడ పలికిన మాటలు మనం చూడగలం. కాబట్టి మన కుటుంబంలో ఏముండకూడదు అంటే దుర్మార్గత ఉండకూడదు. ఒక నాశనం ఎలా నాశనం చేశారనే ఆలోచనలో మన ఇంట్లో ఉంటే ఎన్ని వాగ్దానాలు పెట్టుకున్నావు. కక్ష మన ఇంట్లో ఉండకూడదు, కార్పణ్యాలు మన ఇంట్లో ఉండకూడదు, అసూయలు మన ఇంట్లో ఉండకూడదు. ఎవరైనా బాగుపడుతుంటే ఏంటంటే మనకు తెలిసిన నీతి, నాకు తెలిసిన నీతి, దేవుడు బైబిల్ నేర్పిన నీతి ఏంటో తెలుసా? ఇంకా బాగుండాలని దేవుని స్తుతించాలి. ఇచ్చిన కృప కొరకు వందనాలని చెప్పు. ఏదో ఒక దినాన్ని నువ్వు చేసిన మంచి మనసుని బట్టి నీ ఇంట్లో కూడా నాకు చక్కటి వస్తుంది. నీకన్నా నీ బిడ్డల కన్నా నీ పక్కింటి బిడ్డలు బాగోలే ఒక మంచి స్థితిలో ఈ రోజు అవకాశాలు ఇస్తున్నాడో తెలుసా? దేవుడు అన్నాడు, జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు బలహీనుల్ని దేవుడు అనుకుంటాడండి. ఈ రోజుకి నేటికి నేను చెప్పగలను, నాకన్నా గొప్ప గొప్ప వాళ్ళమయ్యాను దేవుడు సేవకులమయ్యాను కూడా వాక్యం చెప్పడానికి అవకాశం ఇస్తానంటే కారణం తెలుసా? వాళ్ళకన్నా నాకు బైబిల్ బాగా తెలుసని కాదు, కానీ ఆయన కృప అంతే. దేవునికి స్తోత్రం. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో మార్తా మరి ఇంటికి యేసు ఎప్పుడు వెళ్తూ ఉంటాడు. నేను అలా నేను తెచ్చేస్తాను వచనం. మందిరములో ఉండడానికి ఇష్టపడలేదు, మార్తా మరి ఇంట్లో ఎప్పుడు వెళ్ళినా బస్ చేసేవాడు. ఈ రోజు ఈ కుటుంబానికి నేను చెప్పేది ఏంటంటే, నీ ఇంట్లో సేవకులను చేర్చుకునే కుటుంబం కింద మన కుటుంబం ఉండాలి, దేవుడు ఉండే కుటుంబం కింద దేవుడు ఉండాలి. అందుకనే అదే కుటుంబానికి ఒక నింద వచ్చింది. మీకు తెలుసా? మరియా మార్తా వారి కుటుంబంలో లాజరు రోగి అయినప్పుడు యేసయ్య కోరు పెడితే యేసయ్య రాలేదు, కొంత లేట్ చేశాడు. ఆయన రాలేకపోయేటాడికి లాజరు చనిపోతే ఊరంతా ఏమని మాట్లాడి తెలుసా? బాగున్నప్పుడు వచ్చాడు తినడానికి. నిజం కదండి? బాగున్నప్పుడు వచ్చాడు తినడానికి. ఇప్పుడు కష్టాలు ఉన్నప్పుడు ఆ యేసయ్య ఇంటి మొత్తం కూడా చూస్తాడు. ఈరోజు చాలా పరిస్థితుల్లో సేవకుల మీదకి వచ్చేదండి అంటే తెలిసేలాంటి. కానీ ఒకటే, మనం అందరిని అంటాను సరిపోము, కానీ ఎవరు వాళ్ళే దేవుడికి లెక్క. నా ప్రవర్తన బాగుంటే నేను మంచి దేవుడి దగ్గర నమ్మకమైన దాసుగా ఉంటాను, లేదా చెడ్డ దాసుగా. కానీ విశ్వాస అయినా సేవకుడైనా ఎవరైనా సరే మనం ఎవరికి భయపడాలంటే దేవునికి భయపడాలి. అలాంటి సమయంలో మీరు గమనించండి, మార్తా మరియా దేవుని నమ్ముకోలేదా? మార్తా మరియా లాజరు ఇంట్లో యేసయ్య ఎంత మాట వెళ్ళి భోజనం చేసేవాడంట, అక్కడే బస చేసేవాడంట. ఆ బేదరి వస్తే చాలు వీళ్ళు ఏంటంటే యేసయ్యకి ఉన్న ఒక మంచి కుటుంబం ఏంటో తెలుసా? మార్తా డైరెక్టరీ కూడా చాలా స్వతంత్రత అంట యేసయ్యకి ఆ ఇంట్లో. అదే ఇంట్లో మరణం ఏర్పాటు చేసింది. అందరూ ఊరోళ్ళు అందరూ అన్నారు, ఏమన్నా తెలుసా? వీళ్ళు యేసయ్యకు ప్రేమించారు, యేసయ్య స్థానం ఇచ్చారు, ఇప్పుడు యేసయ్యే అన్యాయం చేసేసారు. మన ఇంట్లో రావండి
మన అంతమాట ప్రార్థన అంటే, మన అంతమాట వాక్యం అంటే, అంతమాట ఉపవాస కోటాలు, అంతమాట స్థుతి కోటాలు, అంతమాట కృతజ్ఞత కోటాలు. మీరు మాట్లాడితే ప్రార్థన అంటారండి. ఇప్పుడు ఏం చేశాడండి వేసే ఇంట్లో జాబ్ పోయింది, ఆ ఇంట్లో సరైన లోన్లు వస్తలేదు, లేకపోతే అది లేదు ఇది లేదు, ఎన్నో మాటలు మాట్లాడతారు. ఒక మాట నేను చెప్పిన, ఆలస్యం అయితే ఇది ఏసయ్య ఆలస్యం చేసి 4వ దినాన్ని వెళ్ళి వాళ్ళందరూ గొల్లు పెట్టి ఏడుస్తుంటే వాళ్ళు మౌనంగా ఉండమని చెప్పి లాజరు బయటకు రమ్మని కేకేశాడు. ప్రేత వస్త్రాలతో ఉన్న లాజరు సజీవంగా బయటకు వచ్చారు. గట్టిగా చెప్పగలుగుతాను. నేను ఒక్కటే చెప్తున్నాను, నీ ఇంట్లో యేసయ్య ఉంటే నిన్ను సిగ్గుపడడం అనేది జరగదు. దేవునికి స్తోత్రం. మార్త మరి ఒకే ఒక్క వాక్యం చెప్పాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. నేను బాగున్నప్పుడు, మీ ఇంట్లో అన్ని బాగున్నప్పుడు నమ్మడం కాదు. ఏంటండి, మనం బాగుంటే బీపీ నార్మల్ ఉంటే, షుగర్ నార్మల్ ఉంటే యేసయ్య స్తోత్రం. బాగున్నప్పుడు కాదు, మనం నీటిలో మునిగిపోతున్నప్పుడు కూడా యేసయ్య స్తోత్రం అని చెప్పగల ఆత్మీయ స్థితిలోనికి రావాలి. యోబు వచ్చాడు అలాగా. 10 మంది బెట్లో సవాలుగా మారిపోయారు. ఆస్తి అంతా పోయింది. పలకరించడానికి వచ్చిన యోబు స్నేహితులే యోబు మీద పలు రకాలుగా మాట్లాడుతున్నారు. నువ్వు పాపం చేసావు, నీ పిల్లలు పాపం చేశారు, నువ్వు ఇంకా శిక్షకు అర్హుడు అని మాట్లాడుతుంటే, యోబు భార్య కూడా తనలో ఉన్న ఉక్రోషను ఏంటంటే అప్పుడు దాకా భరించి తన ప్రశ్నలన్నింటిని ఒకేసారి యోబు మీద వదిలిన యోబు అన్నాడు, నేను తల్లి గర్భం నుండి దిగంబర్గా వచ్చాను, దిగంబర్గా వెళ్ళిపోతున్న యెహోవా నామమునకు స్తుతి కలిగింది. ఈ రోజు మనకు వచ్చే వాచి కానీ షర్ట్ కానీ మధ్యలో వచ్చినాయి కదండి, కొడతాయి బయట వాచితో పుట్టానండి. ఇప్పుడు పుట్టకు వచ్చింది మనకు బ్రాండ్లు అండి. పుట్టినప్పుడు దిగంబర్గానే వచ్చాం, పుట్టినప్పుడు ఏమీ లేకుండానే వచ్చాం, మళ్ళా ఏమీ లేకుండానే వెళ్ళిపోతాం. కాబట్టి మధ్యలో వచ్చిన వాటి కోసం, మధ్యలో పోయే వాటి కోసం దేవుని ఎందుకు విడిచిపెట్టాలి? కాబట్టి యోబు జీవితం నుంచి మన పాఠం నేర్చుకోవాలి. బిడ్డల మధ్యలో వస్తాయి, బంధాల మధ్యలో వస్తాయి, కష్టాల మధ్యలో వస్తాయి, సుఖాల మధ్యలో వస్తాయి, పదవుల మధ్యలో వస్తాయి. ఏంటంటే ఈ లోకంలోని గౌరవాలు కూడా మధ్యలోనే వస్తాయి, పోతాయి. కానీ మన ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మన ఆత్మ దేవుని దగ్గర నిశ్చయంగా ఉండాలి. మార్త మరి కుటుంబాన్ని మారాలంటాడు, మనం మధురంగా మార్చడానికి కారణం ఏంటి తెలుసా? యేసయ్య ఇంట్లో స్థానం ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ కుటుంబంలో అంతకుముందు ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారని బాధపడక్కలేదు. కానీ మన ఇంట్లో, ఈ ఇంట్లో యేసయ్య ఉంటే అన్ని ఆయన చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. మనం పాడుతూ ఉంటాం, అంతా యేసయ్యే చూసుకుంటాడు. అంటే రోగం వచ్చింది, అనారోగ్యం వచ్చింది, మరణం వచ్చింది, యోబును వదిలేశాడా లేకపోతే ఇప్పుడు మార్త మరి లాజరును వదిలేశాడా? ఆయన మనకు వచ్చే వాగ్దానం తెలుసా? నిన్ను విడువను, నేను ఎడబాయి. కాబట్టి దేవుడు వాక్యము సత్యమని మనం అంటాం కదా. వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఆకాశంలో గతించిన, భూమి గతించిన, ఏంటండి ఈ లోకంలో ఏది గతించినా నా మాటలు గతించనే. మనం పాటలు పాడతాం, ఎంత నమ్మకంగా ఎంత ఉత్సాహంగా పాడతామో అదే పాటనే నీ హృదయంలో భద్రపరుచుకుని, నిజమయ్యా నేను పాడిన పాట ఈ రోజు నేను నమ్మలేకపోతున్నాను. ఈ రోజు చాలా మంది పాటలు బాగా పాడతారు. ఆ పాటలో అర్థాన్ని గ్రహించి విశ్వసించగలిగితే చాలా బాగుంటది. నీ వాక్యము సత్యమని నమ్ముతున్నావు, నీ మాట జీవము గలదయ్యా అని పాడుతున్నావు. మరి ఆ మాట నీ జీవితాన్ని బ్రతికించేదని, నీ కుటుంబంలో కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చేదని మనం నమ్మగలిగితే మన జీవితాల్లో చాలా విషయాల్లో ఎక్కడ తలదించుకున్నాం అక్కడే తలెత్తేలాగా చేస్తారు. నేటికి ఈనాటికి నేను చెప్పిన యథార్థంగా కుటుంబంలో మేము ప్రభువు నమ్ముకున్నందుకు, మాతో పాటు 3 కుటుంబాలు ఉన్నందుకు నేటికి కూడా మమ్మల్ని తమ్ముడుతున్నారండి. యథార్థంగా చెప్తాను, నేటికి తమ్ముతున్న ఈ రోజుకి 10 సంవత్సరాలు అయింది. ఎక్కడ ఆగలేదు అని పొరుగు, మా పొరుగు కూడా ఆగలేదు. దేవునికి స్తోత్రం. మా బావగారు ఒక అతను ఉండేవారు. నా సేవలోకి వచ్చిన మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డాను, చాలా కష్టాలు. మీ అందరికీ తెలుసు, పాల్గొడేలో కాంపిటేటర్ పంచిపెడుతుంటే ఒక అతను పరిచయం అయితే ఆయన చెప్పాడు, ఆయన నన్ను చాలా ప్రోత్సహించేవాడు. ఆయన అన్నాడు, సాతాను తరుగుతూ ఉంటాడు, సాతాను పని సాతాను చేస్తాడు, నువ్వు చేయవలసిన పని నువ్వు చెయ్యి. మనకున్న బాధ ఏంటో తెలుసా? ఆడి తొగుడుతున్నాడు, కూర్చొని చూస్తాం, ఇలా మింగేస్తాడండి. మనం పరుగు, మన ఆకలి, ఆడి పని ఆడు చేస్తుంటాడు, మన పని నువ్వు చేయవలసిన ప్రార్థన. చాలా మంది చూడండి, ఏదైనా చిన్న ఇన్సిడెంట్ రాగానే ప్రార్థన మానేస్తారు, ఆరాధన చేయడం మానేస్తారు, మందిరానికి రావడం మానేస్తారు, దేవుళ్ళలో హృదయంలో చెంత పెట్టేస్తూ ఉంటారు. ఒక మాట చెప్తాను, నువ్వు అలా ఉండడం వల్ల గర్జించు సమూహాలు నేను మింగేస్తాను. నువ్వు చెయ్యాలి. మనం పాడతాం కదా, మనం బాగా పాడతాం, ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను,
బాగా పాడు. ఆరాధన మానన్నా మందిరం రావడానికి మనసు లేదండి. మనసు అది ఆకు తెచ్చుకుంటానండి మనసు. నేను నువ్వు సెట్ చేసుకో, దేవునికి స్తోత్రం. అంటే సెట్ చేసుకోలేదండి, సెట్ చేసుకోవాలి. జీవితం అంటే అంతే. భక్తి జీవితంలో ఎవరో వచ్చి మనం బలపరచడం కాదు, మనకు మనమే బలం తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి రెండో సందర్భంగా ఈ కుటుంబంలో యేసై ఉంటే, యేసై ఉన్న కుటుంబానికి ఏ లోటు ఉంది. మూడవదిగా ఈ కుటుంబం ఇన్ని సంవత్సరాలు, 6 సంవత్సరాలు 7 సంవత్సరాల దాంపత్య జీవితంలో వారు ముందుకు వెళ్ళారు. ఒక దాంపత్య జీవితం ఆశీర్వాదకరంగా ఫలించేలా ఉండాలంటే 5 మాటలు నేను ప్రార్థన చేస్తాను ఈ కుటుంబం కొరకు. దేవుడు 5 మాటలు నాకు హృదయంలోకి తీసుకొచ్చి 5 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. తర్వాత వాళ్ళ సాక్ష్యంతో మనము ముగించేస్తాం. దేవుని నమ్ముకున్నా. నేను కూడా ఎవరి కాలంలో ఉన్నాను, నాకు భార్య ఉంది. ఇక్కడ చాలా మందికి పెళ్ళిళ్ళు అయినాయి. పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు అని అంటే పెళ్ళిళ్ళైన వాళ్ళు మిస్టేక్ ఉంటే సరి చేసుకోండి. దేవునికి స్తోత్రం. అంతే కదా, లెక్క చేసిన తర్వాత 40 చూస్తూ ఉంటాం. సార్ మనకి కింద జవాబు రాదాం, ట్యాలీ అవుదాం. ట్యాలీ అవ్వలేదని స్తోత్రం సరిగ్గా వాళ్ళేదని అర్థం. దేవునికి స్తోత్రం. అందరూ కొట్టే స్తోత్రం. A+B కొడిస్తే కాకపోతే మనకి దాంట్లో పెడతాం రాక ఫెయిల్ అయిపోతాం. కాబట్టి ఈరోజు స్తోత్రాలు చూద్దాం. వివాహం బాగుండాలంటే దేవుని వాక్యం చెప్తుంది ప్రేమ ఉండాలంట. భార్య భర్తల మధ్య ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఒకరికొకరు ప్రేమించుకునే విధానం ఉండాలి. బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం తీయొద్దండి, ఇవన్నీ తీసి చదివించడానికి లేదు కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మొదటి కొరింథీ 13వ అధ్యాయంలో ప్రేమ యొక్క అమూల్యమైన విషయాలన్నీ దేవుడు నాకు బోధించాడు. అక్కడ ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ ఓర్చుకును, ప్రేమ తాళును, ప్రేమ అన్నిటిని నమ్మును. కాబట్టి వీటన్నిటిలో నిలిచిన విశ్వాసం ప్రేమ నిలుస్తుంది. దాంట్లో శ్రేష్టమైనది ప్రేమే. కాబట్టి ప్రేమ కలిగి ఉండాలండి కుటుంబాల్లో. నాతో సహా నేను చెప్తున్నానని పరిశుద్ధులని నేను ఎప్పుడు అనుకోను. దేవుడు నన్ను సరి చేస్తూ ఉంటాడు. మనం అందరం సరి చేయబడాలి రాకవరకు. దేవుడికి స్తోత్రం. ప్రేమ ఉండాలి. ఏ కుటుంబంలో అయితే ప్రేమ ఉంటుందో ఆ కుటుంబాల్లో దేవుణ్ణి ప్రేమించే వారిగా ప్రజలు గుర్తిస్తూ ఉంటారు. అండ్ మనస్పర్ధలు రాకున్నాను ఏదో కోణంలో అపవాదిగా మన కుటుంబాలు ఏం చేస్తా తెలుసా, ఇద్దరు ఐక్యత కలిగి ఉంటే అక్కడ అభిషేకం ఉంటుందని ఐక్యత లేకుండా చేసేస్తారు. అది భార్యభర్తలు అవ్వచ్చు, అది బిడ్డలు అవ్వచ్చు, అది అత్తగారు మామగారు అవ్వచ్చు, అది ఎవరైనా ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఏం కలవాడు అంటే మనసు కలవ. ప్రేమ ఉంటే మనసు ఉంటుంది. ప్రేమ ఉండాలంటే ఒక మాట చెప్పిన తప్పు ఒప్పుని క్షమించుకునే మనసు ఉండాలి. ప్రేమ ఉన్నాడే క్షమిస్తాడు, ప్రేమ లేని వాడు క్షమించలేడు, పగ పెట్టుకుంటాడు. నిజం కదండి. పిల్లలు అంటూ ఉంటారు, అవునంటే నాకు బాగా అలవాటు కదా. మా అత్తగారు పెళ్ళికి అడుగు పెట్టిన మొదట్లో నన్ను ఎలా చూసి మనసులో పెట్టుకున్నాను, ఇప్పుడు ఒకప్పుడు నాకు సమయం రాదంటారు. దేవుడికి ఇష్టం. కాబట్టి అత్తగారి మీద మనం పగ ఉండకూడదు, బావగారి మీద పగ ఉండకూడదు, అంటే బామ్మది మీద పగ ఉండకూడదు, తోడుకోవాలి మీద కూడా మనకి ఎవరి మీద పగ ఉండకూడదు. ఒకవేళ పగ ఉంటే వాక్యం చెప్తుంది నువ్వు అర్పణ అవ్వడానికి అర్పడదు. కానీ దేవుడు అన్నాడు కదా, నువ్వు బలిపీఠం దగ్గర అర్పణ అర్పించాలంటే ఒకే ఒకటి, దేవునికి విరోధముగా నీ మనసులోకి ఏదైనా వస్తే నువ్వు దాన్ని ఏం చేయాలంటే అక్కడ విడిచిపెట్టి ముందు సమాధానపడి వచ్చి అర్పణ అంగీకరించాలి. ఆసక్తి భాషలో ఏదో సపరేట్ పంపించాను. కాబట్టి జాగ్రత్తగా మనసులో పెట్టుకునండి. కుటుంబంలో ఒక దాంపత్య జీవితం బాగుండాలంటే ఏముండాలంటే అండి ప్రేమ ఉండాలి. భర్తకి చెప్పాడు నీ భార్యను ప్రేమించు, భార్యకి చెప్పాడు నీ భర్తనే లోబడి, నీ భర్తకి ఏమన్నాడు లోబడి. కాబట్టి రెండూ జరగాలండి. ఒక భార్యకు ప్రేమ ఉండాలి, ఒక భర్తకు ప్రేమ ఉండాలి, భార్యకు ప్రేమ ఉండాలి. అలాగే వారు ఒకరికొకరు ఏంటంటే భార్య భర్తకు లోబడి ఉండాలి. ఇంకో నాకు చెప్పిన ఏమనుకోవద్దు, చాలా మందికి ఈ రోజుల్లో భార్యకి మీద కన్నా ప్రేమ బయటికి వెళ్ళకూడదు. మన ఇంటి చుట్టూరు ఏంటంటే ఒక బార్డర్ ఉండాలి. ఆ బార్డర్ ఉంటేనే అవునా కదండి బాగుంటుంది. ఇల్లు కట్టుకున్నాం, ఇంటి చుట్టూ పారిపోలేకపోతే దూరంలో గేదెలు సరుకులు ఎంత వచ్చి బాబు చెప్పడం మంచం పాడు చేస్తాయి, మనకు అందం లేకుండా పోతుంది. అలాగే ఆత్మీయ జీవితంలో కొన్ని బార్డర్లు మనకు ఉండడం చాలా మంచిది. నువ్వు పెళ్లిలో ప్రమాణం చేస్తావు, నేను తప్పించేవారు నేను మాట్లాడలేదు కదా, మర్చిపోరేంటి, నేను తప్పించి నేను ఎవరినే చూడడానికి కాదు చూస్తాను కానీ ప్రేమించి. దేవునికి స్తోత్రం. కష్టం వచ్చినా నష్టం వచ్చినా వ్యాధైనా బాధ అయినా రోగమైనా ఏదొచ్చినా కరోనా వచ్చినా
గుండె జబ్బు వచ్చినా, హార్ట్ అటాక్ వచ్చినా, షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా నేను నీతోటే కాపురం చేస్తాను. కాబట్టి రోగం వచ్చిందని భార్యను వదిలిపెట్టేయకూడదు, రోగం వచ్చిందని భర్తను వదిలిపెట్టేయకూడదు. ప్రేమ అక్కడ చెప్తుంది. అవునండి, ఫ్రిడ్జ్ నిండాక ఫ్రూట్స్ ఉన్నప్పుడు, ఏంటంటే బియ్యం బత్త ఉన్నప్పుడు, కూరగాయలు ఎక్కువ ఉన్నప్పుడు, బీరువా నిండా బట్టలు ఉన్నప్పుడు ప్రేమ కాదు. ఏమీ లేనప్పుడు కూడా ప్రేమ రావాలి. అలా వస్తేనే మనం నిజమైన విశ్వాసులు. కాబట్టి మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తాను, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడదాం. అదే కీర్తన, అదే 1 కొరింథీయుల 14:1 అంటాడు, మీరు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ఉందమ్మా బైబిల్లో? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. గొడవలు పడడానికి కాదు, మనం గొడవలు పడడానికి ప్రయాసపడతా ఉంటాం. కాబట్టి మన జీవితంలో ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడడం. ప్రేమ కలిగి ఉండడానికి మనం ఎప్పుడు ప్రయాసపడతామో అప్పుడు మన కుటుంబాలు బాగుంటాయి. రెండవదిగా మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, మీకు చదివితే అర్థమవుతుంది మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఈ విధంగా రాయబడదు. ఒకసారి ఎవరన్నా చదవగలిగితే 4వ అధ్యాయం 11, 12 చదవండి. ఏ కుటుంబం, ఏ దాంపత్య జీవితం తరిస్తుందని మనం చూస్తే, నాకు కొదువ కలిగినందున నేను ఎలాగ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉందును నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉన్న నెరుగుదును, సంపన్న స్థితిలో ఉన్న నెరుగుదును. అమ్మా, ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటయు, ఆకలి కొని ఉండుటయు, సమృద్ధి కలిగి ఉండుటయు, లేమిలో ఉండుటయు నేర్చుకుని ఉంటే తలగల పైకి వెళ్తారు. అపోస్తలుడైన పౌలు ఆయన గొప్ప దైవజనుడు కదండి. ఆ పిల్లల్ని కంట్రోల్ చేయమని చెప్పారు, ఏమనుకో దయచేసి. కాబట్టి గొప్ప దైవజనుడు అయ్యుండి అన్ని సంఘాలు కట్టిన దైవజనుడు ఏమన్నాడు తెలుసా? ఐ ఆమ్ లెర్నింగ్ అన్నాడు. ఏంటంటే నేర్చుకుంటున్నాడు. నాకు అంతా తెలుసు అనుకున్నవాడు ఈ లోకం దృష్టిలో జ్ఞానం అవుతాడు, దేవుని దృష్టిలో అజ్ఞానం అయిపోతాడు. తెలిసిందా విషయం? నాకు అంతా బాగా తెలుసు అండి, నాకు అన్నీ తెలుసు అని అంటారు లోకంలో. మనకు అంతా తెలుసు అనుకుంటే అజ్ఞానమే మనం. దేవుడు అంటున్నాడు, మనుషుల జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం. చిన్న పిల్లడు చెప్పినా విను, మనం చెప్తున్నాడు విని దాని విషయాలు మంచిగా మనం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. మంచి లేదు, అది వేరేగా ఉంది. దయచేసి మనం అది విడిచిపెట్టడం మంచిది. మనకు హంస గురించి బాగా తెలుసు. హంస తెలిసి అంటే మన చిన్నప్పుడు తెలుసు. హంస అంటే లీటర్ పాలు తగ్గి చేసిన పాలు తగ్గేసి నీళ్ళు చేస్తాడు. వేసి రక్తం చేయి ఏమన్నా అర్థమైందన్న మాట. ఎలాంటి అప్పుడప్పుడు గుర్తు రావా? మనకి చెత్త గుర్తుండదు కానీ అసలు ఏం గుర్తుండదు. అవునండి, ఇలా దయచేసి లోకంలో అవి తీసుకుంటాం మనం. వాక్యం తీసుకో, వాక్యంలో సందర్భం తీసుకో, వాక్యంలో ఎలా నేర్చుకోమంటున్నారో, ఎలా ఉండమంటున్నారో, ఏ విధంగా భక్తులు వాళ్ళ సాక్ష్యాన్ని కాపాడుకున్నారో, సాక్ష్య జీవితం ఈ రోజు బాగుందంటే వాళ్ళ జీవితంలో ఏం నేర్చుకున్నారో ఈ రోజు చాలా మంది వినడానికి ఇష్టం ఉందండి. నేను మాట చెప్తున్నాను, మిషనరీ చరిత్రలు మనం చదువుతూ ఉండాలి అప్పుడప్పుడు. దేవునికి స్తోత్రం. బైబిల్ చదవాలి. మన ముందు సేవ చేశారు, మంచి మాదిరిగా వారు మంచి కుటుంబ సాక్ష్యం ఉంది వారికి. వాళ్ళ గురించి మనం చదివితే, లేదా సేవకులు చెప్పినాడు మనసు పెట్టి వింటే అది మనకు అలవాటు అవుతుంది. నేను సేవకు వచ్చిన మొదట్లోనండి చాలా ఇబ్బంది పడ్డాను, మీ అందరికీ తెలుసు. ఏ ఒక్కరు పరిచయం ఎవరు పిలిస్తే రాలేదు, చుట్టాలు ఉన్నారని రాలేదు, లేకపోతే ఎవరో ఎంకరేజ్ చేద్దాం. ఒక్క సేవకులు కూడా నాకు ఇక్కడ నేను రక్షించబడి సింగపూర్ బాప్తీసం తీసుకుని అక్కడే సేవ పిలుపు మాత్రం ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చాక 2013లో సేవ పిలిపోతే అన్ని విడిచిపెట్టిన వచ్చేసి. నా సేవ మొదట్లో నాకు ప్రోత్సాహం ఇచ్చిన మిషనరీ స్టోరీ అంటే డేవిడ్ లివింగ్స్టన్. డేవిడ్ లివింగ్స్టన్ స్టోరీ చూస్తే ఆయన అంటే ఆఫ్రికా దేశానికి వెళ్ళి సువార్త ప్రకటించేటప్పుడు అనేక నెలలు, అనేక సంవత్సరాలు సువార్త చేస్తుంటే చాలా నిరాశ ఎదుర్కొన్నాడంటే. ఎంత నిరాశ తెలుసా? వాళ్ళకేం భాష అర్థమయ్యేది కాదు, ఏం చేయాలో తెలియక అతనికి సువార్త చెప్పి ఏ ఒక్కరు వస్తలేదు ప్రార్థన కానీ చాలా నిరుత్సాహపడి చిన్న గుడిసులోకి వెళ్ళి మోకాలు వేసి కన్నీళ్ళు కలిసి ప్రార్థన చేస్తున్నట్ట. ప్రభా, నా సేవ ఏమైపోదు, మీరు వెళ్ళమన్నారు ఈ రాష్ట్రానికి వచ్చాను, సారీ ఈ దేశానికి వెళ్ళమన్నారు వచ్చాను, ఏంటి నాకు అర్థం కావట్లేదని కన్నీళ్లు కలిసి ప్రార్థన చేసుకుంటే బయట శబ్దం అవుతుంది అంటే శబ్దం అవుతుంది. అక్కడ ఉన్న మనుషులు నరమాంస భక్షకులు చంపేయాలని అలా వాళ్ళు చంపాలని చూస్తారు, మనిషిని తినేస్తారు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో నా జీవితం ఈ రోజుతో అయిపోలేమని భయంతో వెళ్ళి తలుపులు తీస్తే ఒక కుక్క గాయకుని కుక్క కనపడిందంటే ఆ కుక్కనే
లోపల పిలిచి రత్నం దాంతో ఒక్కొక్కటి శుభ్రం చేసి ఒక గుడ్డ కట్టి పంపించేసి మళ్ళా తొలిపేసుకుని ప్రార్థన చేస్తానండి. ప్రభువా, అయ్యా ఈ కుక్కకి నేను మనుషులకు ప్రేమ చూపించలేకపోయినా కుక్కకు ప్రేమ చూపించే భాగ్యం నాకు ఇచ్చావయ్యా అని ప్రార్థన చేసుకుంటే ఇంకా ఎక్కువ శబ్దం కనబడుతుందంట. ఆ ఎక్కువ శబ్దంలో అందరూ వచ్చేసారేమో, ఏదైనా చనిపోతామో తెలియదు, ఈయన అయ్యాన్ని సేవకు వచ్చామని తలుపు తీస్తే ఆ కుక్క వెళ్ళి మరో 7 కుక్కల్ని గాయంతో ఉన్న కుక్కను తీసుకొచ్చిందంట. ఆ గాయంతో ఉన్న కుక్కలకి అతడు తనకు తెలిసిన వైద్యం చేసి పంపించేసి ప్రార్థన చేస్తానంట. ప్రభు, ఈ రోజు కుక్కలు నా దగ్గర పంపించు, ఏం మాట్లాడాలనుకున్నావు అంటే దేవుడు అన్నాడు, ఒక్క గాయపడిన విశ్వాసం పట్టుకుంటే ఆ విశ్వాసే అనేక విశ్వాసం తీసుకొస్తాం. కాబట్టి అలాగా అతన్ని జీవితాన్ని కట్టింది. అలాంటి చీకటి ఖండ ఆఫ్రికా ఖండాన్ని వెలుగుతో నింపేయగలిగాడు డేవిడ్ లివింగ్స్టన్ గారు. ఈరోజు నేను చాలా ఆ స్టోరీ నా జీవితాన్ని చాలా ప్రభావితం చేసింది. ఒకటే, ఎవరు వచ్చినా లేకపోయినా ఆ వీటిలో ఉన్న గుడిసులు ఇక్కడ చాలా ప్రాంతాలు తిరిగేశాను. నాన్నగారికి స్థాపించి చిన్న గుడిసు దోళ్ళపాక అండి, మీ అందరూ తెలుసుకోలేదు. ఆ పాటలు అలాగే కన్నీళ్ళు కలిపి ప్రార్థన చేస్తాం. నీటికి అలా లేదు కదండి. దేవుడు ఈ దినాన అనేక ఆత్మ ఉన్నాయి, 100 ఆత్మలకు దేవుడు కృపనిచ్చాడు. కారణం ఒకే ఒక్కటే, మనలో దేవుడు ఏది నేర్పుతున్నాడో అది నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను దీన స్థితిలో ఉండడం నాకు తెలుసు, సంపన్న స్థితిలో ఉండడం నాకు తెలుసు, కడుపు నిండడం నాకు తెలుసు, ఆకలి ఉండడం కూడా నాకు తెలుసు. అన్ని విషయాలు నేను ఏం చేసుకున్నా తెలుసా? దెబ్బలాడడం నేర్చుకోలేదు. ఏం నేర్చుకున్నానండి? తగ్గించుకోవడం నేర్చుకున్నాను. ఈ రోజులు గొడవలు ఎందుకు వస్తాయో తెలుసా? అన్నీ బాగుంటేనేమో స్తోత్రం అనడం, ఏమీ లేకపోతే పుట్టింటికి వెళ్ళిపోతాను నన్ను పోషించడం అంటారు. ఏమన్నా కదండి, నేను ఆడపక్షంగా మాట్లాడుతున్నాను, మీరే ఫీల్ అవుతారు. దేవుడికి స్తోత్రం. మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే, అది ఎవరైనా సరే, ఈ వారం ఒకలాగా నడిపిస్తాడు, ఇంకో వారం ఒకలాగా నడిపిస్తాడు. ప్రతి సందర్భం కూడా నాకు నేర్పుతుంది. మనసు పెట్టుంటే ప్రతి సమస్య నీకు ఏదో గుణపాఠం నేర్పుతుంది. ఒక వ్యక్తిని మనం నమ్మిన తర్వాత ఏం చేద్దాం తెలుసా? ఆ వ్యక్తి మనం మోసం చేసినాక ఒక గుణపాఠం మనసులతో ఒక జాగ్రత్తగా ఉండాలి. అవునా కదా? మనకు అందరూ తెలుసా తెలీదా? అప్పులు బాగా ఇచ్చినప్పుడు బాగా తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక్కొక్క కష్టం ఒక్కొక్క గుణపాఠం నేర్పుతూ ఉంటుంది. దాంపత్య జీవితం బాగుండాలంటే రెండోది ఏంటంటే సర్దుకుపోవడం. 2 ఉన్న దాంట్లో సంతృప్తి కలగడం ఉంటే ఆ ఇల్లు బాగుంటుంది. ఏముండాలండి? 2 విషయాలు చెప్పాను. ఒకటి సంతృప్తి ఉండాలి. తౌడు బియ్యమే ఉన్నాయి, ఇలా ఇడ్లీతోటే గడిచింది. స్తోత్రం. అలాగే సర్దుకుపోవడం, సంతృప్తి కలిగిన జీవితం మనకు ఉండాలి. ఎప్పుడునండి ఆత్మీయ జీవితంలో మనకి ఎప్పుడు గొడవలు వస్తాయి తెలుసా? లేని వారితో పోల్చుకుంటాం. ఎవరితో పోల్చుకుంటాం తెలుసా? మనం ఇంకా సెట్ పోలేదు, అదిగో మీ అన్నయ్య బిల్లు కట్టేశాడు, అదిగో మీ అన్నయ్య కారు కొనేసాడు, అదిగో మీ అన్నయ్య అలా. అవునా కదా? అంటే ప్రతి ఇంట్లోనే లేకపోతే మనకి అదిగో పక్క విశ్వాసుడు మన బిజినెస్ పెట్టుకుని నువ్వు ఎప్పుడు చూసినా బజ్జీలు కొట్టే. దేవునికి స్తోత్రం. అవునండి, మన ఇంట్లో ఇవన్నీ జరిగి సంసార జీవితాలు ఎవరితోనూ పోల్చుకోవద్దు. అంటే ఎవరితో ఎందుకు పోల్చుకోవాలి? దేవుడు అన్నాడు, నీ నీతికి తగినట్లుగా నేను వాసస్థలాన్ని. అది నీకు వాక్యమే ప్రామాణికం. నేను చాలాసార్లు చెప్తాను, ఎవరి సేవలతోటి నేను పోల్చుకోను. ఎందుకు పోల్చుకోని తెలుసు? నాకు ఇచ్చిన దర్శనం వేరు, దేవునికి స్తోత్రం. నాకు ఇచ్చిన భారం వేరు. నేను ఒకరితో పోల్చుకుని నేను వేస్ట్ అనుకుంటున్నా ఎందుకు? నా జీవితంలో నేను ఒళ్ళొంచి కష్టపడాలి, నేను పని చేయాలి, ప్రార్థన చేయాలి. నన్ను దేవుడు ఇంకో కోణంలో వాడుకుంటాడు. అందరు అంటే ఒక మాట చెప్తున్నాను, నీ ఇంట్లో 10 మంది కానుకలు అనుకుంటున్నా, 10 మంది చేతులు వేలు ఒకేలా ఉంటాడు, డిఎన్ఏ ఒకేలా ఉంటుందా? 10 మంది ఒకవేళ రూపాయలు ఉంటేనేమో, కానీ వాళ్ళ డిఎన్ఏ వేరు. వాళ్ళ చేతి గీతలతో సహా దేవుడు ప్రధాన శిల్పిగా చెక్కాడు. 10 మంది రూపాయలు ఒకలాగా ఉండి వాళ్ళ మనసులు వేరే, వాళ్ళ వ్యక్తిత్వాలు వేరే. అవునా కదండి? వాళ్ళ వ్యక్తిత్వాలు వేరు, వాళ్ళ మనసులు వేరు, వాళ్ళ అభిరుచులు వేరు. మరి 10 మంది ఒక రూపంలో ఉన్న వాళ్ళకి అన్ని రుచులు, అన్ని తలంపులు ఉంటే ఈ లోకంలో మనం ఎవరితో పోల్చుకోవాలి? ఎవరితో పోల్చుకుని మనం చెనబుద్ధి చేసేసుకున్నాం. ఈ రోజు చాలా మంది కుటుంబాలు గొడవలేమో తెలుసా? ఎదుటోళ్ళతో పోల్చుకుంటాం. దయచేసి నేను చెప్తాను, నేనైనా మీరైనా, నేను సేవలో ఎదుటోళ్ళతో పోల్చుకోకూడదు. నేను ఎవరికన్నా పోల్చుకోవాలంటే బైబిల్ ఉన్న సేవకులతో, బైబిల్ ఉన్న వాళ్ళతో పోల్చుకోవాలి. ఎందుకంటే బైబిల్లో ఉన్న పౌలు మనకు మాదిరి. దేవునికి స్తోత్రం. పౌలును ఒక మాదిరిగా తీసుకుందాం. పౌలు ఎలా కష్టపడ్డాడు, ఎలా ప్రయత్నం మన జీవితంలో బైబిల్లో చూద్దాం. ఎందుకు నేను లోకంలో చూడద్దని చెప్తాను తెలుసా?
ఎంత గొప్ప దైవజనుడైనా, ఎంత గొప్ప ఈ లోపల మనుషులైనా మనిషే కాబట్టి ఎప్పుడోకప్పుడు శరీరం బయట ఉంటుంది. అవునంటారా కాదంటారా? అమ్మ మాట్లాడతారే మీరు. ఈరోజు చాలా మంది మందిరం మానేసి నేను అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటాను. ఏ మందిరంకి జస్ట్ పలకరిస్తాను. నా మందిరం రమ్మని అడిగిన కానీ పలకరిస్తాను. నా చెప్పే చక్కగా చేశాను. ఏమంటే సేవన వచ్చేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు మానేసి. నేను అందుకే అన్నాను, మన మనుషులు దయచేసి ఒకప్పుడు నచ్చవచ్చు, తర్వాత నచ్చక పోవచ్చు, కానీ ఏ సేవ చదువుకున్నారు ఇప్పుడు. అందుకే మన పాట మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే తల్లి ప్రేమ మారిపోవచ్చు, తండ్రి ప్రేమ మారిపోవచ్చు, భర్త ప్రేమ మారిపోవచ్చు, చెల్లి ప్రేమ మారిపోవచ్చు. నీ ఇంట్లో ఉన్న మనుషుల ప్రేమే మారిపోతుంది. సమాజంలో మారడాన్న గొప్ప విశేషమా? కాబట్టి చదువుకోదాం. ఏది ఉంటే అది నేర్చుకుందాం. ఇప్పటికీ కూడా నేను నేర్చుకుంటానని చెప్తుంది. నేను గొప్ప సేవకులు ఎక్కువ నన్ను రాకూడదు కూడా. నేర్చుకోవాలి. ఇంకా దేవుడు ఏదో నేర్పుతాడు. నా జీవితంలో ఉన్న దాంట్లో సంతృప్తి పడు. రేగుల చెట్లు ఉంటే రేగుల చెట్లు సంతృప్తి. ఎందుకంటే దేవుడితో మంచి మాట చెప్పాను. నాకు బాగా ఇష్టం అన్నమాట. తగిన కాలమందు ఏంటంటే నేను మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దేన మనసులేదు. మీరు ఎప్పుడూ అనుకోవాలి నాకంటూ రోజు దేవుడికి స్తోత్రం. ఏసేపు ఎలా అనుకునేవాడంట, అన్నయ్యలో దూషిస్తున్నప్పుడు, నా కలభావాన్ని దూషిస్తున్నప్పుడు గుర్తించలేదు. అన్నయ్యలే తమ్ముడు దర్శనం గుర్తించలేదు. అవునే కదండి. చొక్కాయి చింపేసి నాన్నకు దూరం చేసినప్పుడు మనసులో అనుకుని ఉంటే నాకంటూ రోజు వస్తాను. గోతులో తోసేసినప్పుడు నాకంటూ రోజు వస్తాను. అమ్మేసినప్పుడు నాకంటూ రోజు వస్తాను. పోతిపర్ భార్య కన్నేసి చరసాలకు నాకంటూ రోజు వస్తుంది. వచ్చింది రోజు గవర్నర్గా చేసి పడేసాడు. గట్టిగా చెప్పలేదు. ఆ దేశానికి ప్రధానమంత్రిగా అనేక మందికి ఆహారం పెట్టే నాయకుడిగా నువ్వు గుర్తించుకోదు. నీకంటూ రోజు నీ డైరీలో రాసి పెట్టుకో, నీకంటూ ఒక రోజు. అది నో డౌట్. ఈ లోకంలో ఆఫీసర్ కాదు, ఒక నొప్పలా చేయడం. ఆయన పక్షపాతం లేని దేవుడు, అన్యాయం చేయని దేవుడు, అన్యాయమే పాపమే ఎరగని దేవుడు ఆయన. కాబట్టి చదువుకోవడం, ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుందాం. మరొక మాట మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యాలు 10:1 కొన్నేరు కుటుంబం అంటారు. జస్ట్ మీకు అలా పరిచయం చేసి వదిలేస్తా. కొన్నేరు కుటుంబంలో జరిగింది ఏంటో తెలుసా అంటే మంచిగా ఏంటంటే తెలుసా, అందరం కూర్చోబెట్టి కుటుంబ ప్రార్థన జరిగింది. మా ఇంట్లో జరిగేది ఏంటంటే కుటుంబ ప్రార్థన. ఏ కుటుంబం బ్లెస్ అవుతుందో తెలుసా అంటే సాయంత్రం వేయడానికి పొద్దున్న చెమ్ము కొట్టుకున్నా, కూరగాయలు గెత్తేసేసుకున్నా, చెంచాలు గెత్తేసుకున్నా, పొరుగులు గెత్తేసుకున్నా, ఒకళ్ళు జిప్పెట్టు కొట్టేసుకున్నా, సాయంత్రం అయ్యేటికి సమాధానం పడిపోయి కుటుంబ ప్రార్థనలోకి వచ్చాను. యేసు రక్తం చేయి అనయ్య కూరబాగోపోయినా కానీ సాయంత్రానికి ఒకరు ఏంటంటే సర్దుకుపోయి సాయంత్రం కుటుంబ ప్రార్థనలోకి వచ్చాను. ఈ రోజు ఒక అన్య కుటుంబమైన కొన్నేళ్ళ కుటుంబం బ్లెస్ అవ్వడానికి కారణం తెలుసా? దేవదూతలే సాక్ష్యం ఇవ్వడానికి, దేవదూతల ఇంటికి రావడానికి కారణం తెలుసా? ప్రార్థించే కుటుంబ ప్రార్థన. లేదంటే అక్కడ నేను చెప్పాను బైబిల్ ఉన్న లేదు, జాగ్రత్తగా చూసుకోండి. కొన్నేరు 10 మొదటి వచనంలో అపోస్తుల కార్యాలు అన్నాడు, తన ఇంటి వారందరితో కూడా ఏంటంటే అక్కడ మంచి మాట, దేవుని యందు భయభక్తులు గలవాడు, ఇంకా ప్రజలకు బహు ధర్మం చేస్తాడు, చాలండి. అది ఒక కుటుంబం సక్సెస్ అవ్వాలంటే, దాంపత్య జీవితం బాగుండాలంటే క్రైస్తవులకి లోకంలో ఉన్న వాళ్ళకి తేడా తెలుసా? ఒక్క దెబ్బలో జరిగితే దాని ప్రభావం ఇంచుమించు నెల ఉంటుంది తెలుసా? నెల 15 రోజులు అమ్మాయి మనసులో పెట్టి సచ్చిదాకా సాధించాను. నన్ను అలా కొట్టావు కదా, నువ్వు నచ్చినది ఖర్చు ఖచ్చితంగా నేను అది చూపెడతాను. కానీ క్రైస్తవ కుటుంబాలు అలాంటి జరగకూడదు. ఎప్పుడు అప్పుడే గురించి దేవుడికి స్తోత్రం. దేవుడు మనకు ఎరైజర్ ఇచ్చారు. చెప్తారా ఎరైజర్ అంటే తెలుసు ఏంటండి? మన పిల్లలకి హోంవర్క్ చేసినప్పుడు ఎరైజర్ వాడతాం. మనం తెలుసు ఏంటండి? తెల్లగా ఉంటుంది, ఎంత ఉంటుంది, తుడిసి ఎంత ఉంటుంది. తప్పు రాస్తే ఏం చేస్తాం? ఏసీ మనకి ఇచ్చాడు. అది ఏంటండి? ఏసీ ఎరైజర్ అనే గుణం ఇచ్చాడు మనకి. తుడిసేది ఎప్పటికప్పుడు. చెల్లి తప్పు చేసిన, అత్తగారు తప్పు చేసిన, ఏంటంటే మామగారు తప్పు చేసిన తుడిసేది అన్నట్టు నా చేతికి ఎరైజర్ ఇచ్చాడు దేవుడు. చాలా మంది ఎరైజర్ పడేసుకోకూడదమ్మా. దేవుడికి స్తోత్రం. ఎరైజర్ దగ్గర పెట్టుకుంటే చాలా ఉపయోగం మనకి. చాలా తప్పులు వస్తూ ఉంటాయి ఇంట్లో, ఏమన్నా తుడిసేస్తుంది. తుడితేనే బాగుంటుంది. పేపర్ తొడబోతే ఎలా ఉంటుంది? మీరు చెప్పాలా?
మీ పిల్లడు పిచ్చి గీతలు గీసేసాడు, తొలగిపోతే ఎలా ఉంటుంది చెప్పండి? జీవితం కూడా అలాగే ఉంటుంది. జీవితం ఒక అందమైన పుస్తకం లాంటి, తప్పు ఒప్పులు వస్తా ఉంటాయి. మనిషే కదండి, అమ్మ మాట్లాడతాడు, మనిషే కదా. మనిషే కాబట్టి మనసుకి గాయాలు అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అండర్స్టాండింగ్ ఉండదు, ఒకరికి ఇష్టం ఉండదు. కాబట్టి మన జీవితాల్లో కొన్ని జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ అన్ని విషయాలు మనం ఏం చేయాలంటే, ఎరేజర్ మనకి దేవుడు ఇచ్చాడు, కానీ తుడిచేసుకోవాలి. ఎప్పటికప్పుడు అవి తుడిచేసుకుంటే కుటుంబాలు బాగుంటాయి. లేకపోతే ఏముంటో తెలుసా, మన యథార్థమే మాట చెప్తాను, అదే మనసుతో నీ పడక మీదకి వెళ్ళి కన్నీటితోటి నీ రాత్రులన్నీ టెన్షన్ అవ్వడం వల్ల ఈరోజు ఒక ఆఫర్ ఇచ్చాడు, శుభచ్చా నీకు వచ్చింది ఏంటో తెలుసండి, ఎక్కువ ఆలోచించాను నీ భర్త కోసం, భార్య కోసం, పిల్లల కోసం. ఈ గిఫ్ట్ ఏంటంటే షుగర్. కాబట్టి జీవితాంతకాలంలో హాస్పిటల్కి వెళ్ళకూడదు, మందు కూడా అంటే ఎప్పటికప్పుడు ఎవరిని పడతాను క్షమించి దేవునికి స్తోత్రం. చెరిపోయి నేను బాధపరిచినంత న్యాయం చేసేవాడు ఒకడు ఉన్నాడు, మనం అర్థం చేసుకునే దేవుడు ఒకడు ఉన్నాడు, సరైన కాలంలో మనకి నేను ఉత్తరం ఇచ్చే దేవుడు అన్నాడు. ఆయనకు అప్పచెప్తాను. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏంటంటే, మనం చూసుకున్న ఇక్కడ కుటుంబ ప్రార్థన అనేది ఏసే అప్పచెప్పు, ప్రతి సమస్య ఏసే అప్పచెప్పు, దేవుడే చూసుకుంటాడు. ఆఖరికి ఇంకోటి ఏంటంటే తెలుసా, ఏంటంటే బైబిల్లో మంచి దాంపతులు ఉన్నారు, వాళ్ళ కోసం నాకు చూపించి నేను చేస్తాను. రోమ 16:3 చదువుతారు. ఆఖరి ఒక మాట, రోమ 16:3, క్రీస్తు యేసునందు నా జత పని వారైన క్రిస్టియన్లకును అపోస్తలులకును నా వందనాలు చెప్పుచున్నాను, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించాలండి. మీరు బైబిల్లో చూస్తే అపోస్తల కార్యాల్లో వాళ్ళ గురించి చాలా అద్భుతమైన మాటలు రాయబడతాయి. అక్కుల ప్రిస్కుల దంపతులండి, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో తెలుసండి. వాళ్ళ పేర్లు ముందేమో అక్కుల ప్రిస్కులు అని ఉంటుంది, మళ్ళీ ప్రిస్కుల అక్కుల అని కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా జాగ్రత్త బైబిల్లో చదవండి. అంటే అర్థమేంటో తెలుసా, బైబిల్లో ఏది ఉన్నా దాని వెనకాల ఆత్మీయ అర్థం మనం చూడాలండి. తొక్కు రాసేసారనుకో నీకు తొప్పే కనపడుతుంది. మనం మన వాళ్ళు ఈ మధ్యలో జ్ఞానం ఎక్కువైపోతుంది, బైబిల్లో తొప్పులు ఉన్నాయి అంటున్నారు. అర్థం చేసుకుని మనసు లేక, అవునే కదండి. తొప్పులు రాయలు ముందేమో అప్పుల్లో ప్రిస్కులు ఉంటే తర్వాత ప్రిస్కులు అప్పులు అంటే వాళ్ళు ఆత్మీయ జీవితం ఆ స్థాయికి ఎదిగారు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడేమో భర్త భక్తి భార్యని సవాల్ చేస్తుంటే కొన్ని సందర్భాల్లో భార్య భక్తి భర్తను సవాల్ చేసిందంట. అలా ఉండాలి మన ఇంట్లో. ఒకరు తగ్గిపోతుంటే ఒకరు లేపేవారుగా ఉండాలి, ఒకరు పడిపోతుంటే ఒకరు లేపేవారు, ఒకరు కుంగిపోతుంటే భార్య భర్తలకు ఎవరో తెలిసింది, లోకంలో ఎవరు ఉండరు, మన ఇంటికి ఎవరో వచ్చి ఆదరించరు. ఎన్నిసార్లు కలుపుతారండి, ఓసారి 2 సార్లు 3వ సారి తర్వాత కోర్టుకు వెళ్ళాలి, మన ఇంటికి బయటకు వెళ్తాం, అంత మంచిది కాదు. కానీ ఈ కుటుంబం ఒకరికొకరు సహాయపడుతూనే వాళ్ళ గురించి చాలా మంచి విషయాలు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు సువార్త సేవలు బాగా పౌలుగా సాక్ష్యం చెప్తారండి. వాళ్ళు నా ప్రాణం కొరకు వాళ్ళు ప్రాణం ఇచ్చి అంతగా కష్టపడ్డారంటే సేవలో. వాళ్ళ ఇంకా గురించి మనం చూస్తే ఒక సేవకుడికి సరైన వాక్య అవగాహన లేకపోతే అతను కూడా వాక్య అవగాహన ఇచ్చినంత స్థాయికి ఆ భార్య భర్తల వాక్యంలో ఎదిగారు. ఈ రోజు నేను ఒకే కోరుకున్నాను, ఈరోజు శాంతైనా సంతోషైనా ఆదర్శంగా ఉండాలి. పౌరులు అంటే ఆ ప్రాంతానికి నా పెట్టలేకున్నారని. కాబట్టి అలాగే ఆత్మీయ జీవితంలో వారు కలిగి ఉండాలి. ఇంకో మాట నేను వాక్యాన్ని చూపించలేంటే ముగించేస్తున్నాను. ఒక మాట ఏంటంటే ఒకరినొకరు సన్మానించుకోవాలంటే భార్య అలా ఏం చేయాలంటే, ఎలా సన్మానించుకోవాలంటే, ఇప్పుడు భార్య బాగా ప్రార్థన చేస్తుంటే భర్త బాగా పాట పాడగలరు, అన్నా కదండి. నేర్చుకోవాలి, తప్పకుండా. మీరు బాగా ప్రార్థన చేస్తారంటే బయట ఇంట్లో దేవునికి స్తోత్రం. అలాగా ఒకరిలో ఉన్న మంచి లక్షణాలను ఒకరిలో వాళ్ళని గుర్తించడం ద్వారా వాళ్ళ హృదయంలో హ్యాపీగా కొద్ది నుంచి కష్టపడి పని చేస్తారేమో, లేకపోతే ఏ లోకంలో ఏముంటాయేమో ఆ బాధలన్నింటిలో నుండి వాళ్ళు కొత్త ఉపశమనం పొందుకుంటూ ఉంటారు. వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. నీ భార్య పాటలు ఎంకరేజ్ చేద్దాం, నీ భర్త ఏదైనా చేస్తే వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. ఏదైనా పని వాళ్ళు మంచి పని చేస్తున్నాడు ఎంకరేజ్ చేద్దాం. ఈ రోజుల్లో చాలా మంది ఎంకరేజ్ ఉంటలేదండి కుటుంబంలో. కూర బాగున్నా సరే ఏమంటే కలిసా ఏముంది రుచి లేకుండా ఉంటావు, వాళ్ళు నిజంగానే మనసులో పెట్టుకుని బాగా ఉంటుంది నువ్వు ఇలాగంటావు రోజు మార్చేస్తాను.
ఏమన్నా అర్థమవుతాయండి? అర్థమవుతే మంచిది. దేవునికి స్తోత్రం. ఓ స్తోత్రం ఏంటో తెలుసు, ఒక మంచి రోజున ఎలా ఉన్నా కానీ సూపర్ అని చెప్పండి. దేవునికి స్తోత్రం. ఆవిడంటారు కదండి, ఆవిడకి నాకం పేరు తెలిసిపోతుంది. మా భర్త సూపర్ అన్నాడు, ఉప్పు ఉప్పు అయిపోతుంది, భర్త సూపర్ అన్నాడు, కారం ఎక్కువైపోతుంది, నా భర్త సూపర్ అన్నాడు, పులుసు ఎక్కువ చేసేసాడు. అమ్మో నా భర్త ఎంత ప్రేమ అంటాడే నాకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. అలాగే భార్య భర్తనే, భర్త భార్య మనం పొగుడుకోవాలి. ఎవరు పొగుడతారండి? నీ భార్యని పక్కన పోతే నీ కోపం వచ్చారు, మరి బాగోదు, నువ్వే పొగుడుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ భర్త నువ్వే పొగడాలి, బయట పొగుడతారండి. నిజమే కదండి. సంసార జీవితంగా చెప్తున్నాను, నేర్చుకున్నాం, కొన్ని అనుభవాలు వచ్చినాయి చెప్తున్నాను. భర్తను మంచిగా చూసుకునే భార్య కుటుంబాలు బాగుంటాయి. దేవునికి స్తోత్రం. మనం ఎవరిని పెట్టండి, అంతానే దేవుని బట్టి అంతేనండి. లోకస్తులతో ఏదో అది లేదు, కానీ దేవుని బట్టి మన దేవుడు చూస్తున్నాడు. కుటుంబ జీవితాల్లో చాలా మంది ఎలా అన్నానని అనుకోవద్దు, భర్త లోపాలు బయట చెప్తారు, భార్య లోపాలు బయట. దయచేసి అది కుటుంబ జీవితానికి చాలా ప్రమాదం. ఎప్పటికైనా అది బయట వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు మన ఇంట్లో మనసులు ఏమవుతాయంటే, ఇప్పుడు కూడా వినపడతాయి, గాయాలు అవుతాయి. ఎంత ప్రేమగా మాట్లాడినా నీ దగ్గర ఫోన్ చేసిన ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళు కన్నీళ్ళు. దయచేసి మనసులు గాయపరుచుకునేలాగా మన ఇంటి గుట్టు బయట చెప్పుకుని కుటుంబాల్లో సమాధానం కోల్పోయే పరిస్థితులు దయచేసి తెచ్చుకోండి. ఒక కుటుంబం బాగుండాలంటే భార్య భర్తలు చేసుకుని సన్మానించుకోమని చెప్తుంది. నేను అసలు సన్మానించుకోవడం ఒక మంచి ఒక మంచి భర్తకి మంచి బట్టలు కొని తొక్కేమో కారణంగా తెచ్చిన భార్య భర్తలు ఎంత పరిచయం చేసినా మరుగే ఉండడం చాలా మంచి. ఉదాహరణ చెప్తాను, కూర ఎంత బాగా ఉన్నా అన్ని కూరగాయలు కనపడతాయి, కనుక కనపడతారు మాట్లాడతారు కదా. ఉప్పు కనపడిందండి, ఉప్పు కనపడుతుంది తినగలవా? ఉప్పు తన కరిగిపోతూ ప్రతి కూరగాయకి రుచినిస్తుంది. మనం కూడా లోకానికి కనపడద్దు, కానీ మన ద్వారా అందరూ మేలు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ ద్వారా నీ ఇంటి పక్కన మేలు, నీ ద్వారా నీ గ్రామానికి మేలు జరిగి, నీ ద్వారా నీ బంధువులకు మేలు, నీ ద్వారా ఈ ప్రపంచానికి మేలు జరగ. మనం కనపడాలని వద్దండి. ఓ గ్లాస్ ఇచ్చి ఫోటో తీసుకుని అక్కడ ఇట్టుకుని నేను గ్లాస్ ఇచ్చాను, గ్లాస్ ఇచ్చాను, గ్లాస్ ఇచ్చాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అలాంటి పని వద్దు, అది ఆత్మీయత కాదు. అది లోపల ఏమి తీసుకోవాలి తెలుసా? మనుషులు నిన్ను పొగిడితే నీకు శ్రమ. తెలుసండి, ఈ సూత్రాన్ని మనసులో పెట్టుకోవాలి. అందుకనే కొంతమందికి కొంతమందికి ఒక్కసారి నచ్చింది. ఒకటి ఏది చేసినా కానీ మరుగై ఉండడం మంచిది. దేవునికి స్తోత్రం. ఎలా చేస్తుంటాం, మేము చేస్తుంటాం. ఇప్పటికీ ఎక్కడ మేము చెప్పింది కానీ చాలా చాలా తక్కువ. ఎక్కడైనా చెప్పండి, సంఘంలో చెప్తారు, నేర్చుకుంటారు. మనం చేసేది చేయాలి. మన ద్వారా మీరు ఎందుకు ఎవరు పొందుకున్నారు ఎక్కడ చెప్తారు తెలుసా? అమ్మా అక్కడ చెప్పాలి. అయ్యా ఈ కుటుంబం ద్వారా మేము ఏదో పొందుకున్నాం, కష్టాలు ఉన్నప్పుడు, రోగాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ కుటుంబాన్ని అయ్యా మాకు మేము తెలిసి మేము భార్యభర్తలో మేము విడిపోవాలనుకున్నాం. ఆ రాత్రి దేవుడు పంపించారు మమ్మల్ని కలిపడయ్యా, మాకు అనారోగ్యం. ఇలాగే ఎన్ని సాక్ష్యాలు చెప్పను ఉంటాయి. అది పరలోకంలో మన గురించి సాక్ష్యం రావాలి, కానీ భూమి మీద మనకు అలాంటి ఘనతలో వద్దు. అలాగే మన ఆత్మీయ జీవితం కట్టుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయడం.